నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. ప్రో ఖలిస్తానీ స్లోగన్స్ మన భారతదేశానికి ఎంత దారుణంగా ఉందంటే, ఒకవైపు పాకిస్తాన్ వాళ్ళు టార్చర్ పెడుతుంటారు, లైక్ ఉగ్రవాదాన్ని పంపించి, ఒకవైపు ఏమో హిందువుల పైన దాడి జరుగుతూ ఉంటుంది, ఒకవైపు ఏమో ఇట్లాంటి దేశ యువతను రెచ్చగొట్టే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ఈ ప్రో ఖలిస్తానీ అంటే మతాల పేర్లు చెప్పి దేశాన్ని విడగొట్టాలనే ఆలోచన మన దేశంలో మరీ దారుణంగా ఉంది. మొన్న చూసాం మనం, అరుణాచల్ ప్రదేశ్ని క్రిస్టియన్ దేశంగా ప్రకటించండి అని చెప్పి ఆడ ప్రొటెస్ట్లు చేస్తారు. ఇక్కడ చూస్తే గోల్డెన్ టెంపుల్ దగ్గర చూస్తే ప్రో ఖలిస్తానీ ప్రొటెస్ట్లు, ఢిల్లీలో చూస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే నిరసనలు. అసలు బయట దేశాలతో, ఇప్పుడు దేశంలో ఉండేది సక్రమంగా ఉంటే బయట దేశాలతో మనం ఎంతైనా పోరాడచ్చు. అంటే మనమే సక్రమంగా లేం. ఎదుటోడు మనల్ని వచ్చి కొడతా అంటే మనలోనే 10 మంది సపరేట్ ఉంటే ఖచ్చితంగా తన్నులు తినాల్సి వస్తుంది. అదే మనం అందరం గుంపుగా ఉన్నామంటే ఎవడు రాడు, ఎదుటోడు రాడు. కొట్టాల్సిన అవసరం లేదు, అరిస్తే చచ్చిపోతాడు వాడు. సో మనోళ్ళకు ఎందుకు అంత ఆలోచన లేదో నాకైతే అర్థం కాలే. మతాల పేరుతో, అంటే ఒక ఇస్లాం మతం పేరుతో ఒక దేశం విడిపోయింది ఆల్రెడీ. ఆ విడిపోయిన దేశం కూడా సక్రమంగా ఉంది అంటే, ఆ విడిపోయిన దేశంలో బెంగాల్ పేరుతో, అదే భాష పేరుతో ఒక దేశం విడిపోయింది, అది బంగ్లాదేశ్. ఆ రెండు అంటే దేశాలు మన దేశంలోంచి విడిపోయింటే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అరుణాచల్ ప్రదేశ్ మాకు క్రిస్టియన్ దేశంగా కావాలని అంటారు, ఇక్కడ చూస్తే మాకు ఖలిస్తానీ అనే దేశం కావాలని ప్రో ఖలిస్తానీ ప్రొటెస్టులు చేస్తారు. అది కాకుండా దేశం అంతా యువతకు పిలుపునిచ్చి వచ్చి నిరసనలు చేయండి, గవర్నమెంట్ని కూలదోయండి అని కాక్రోచ్ జనతా పార్టీ రోడ్ల మీదకి వస్తుంది. అసలు ఎంత దారుణంగా ఉందంటే దేశం పరిస్థితి తలుచుకుంటేనే అసలు బాధగా ఉంది. సో ఫస్ట్ అయితే ఇది చదువుతాం. ఆపరేషన్ బ్లూ స్టార్ 42వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గోల్డెన్ టెంపుల్ వద్ద ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు మరియు ఖలిస్తానీ ఉగ్రవాద జర్నల్ సింగ్ భింద్రన్వాలే పోస్టర్లను ప్రదర్శించారు. 1984లో ఈ ఆపరేషన్లో హతమైన భింద్రన్వాలే వర్ధంతిని కూడా ఈరోజు జరుపుకున్నారు. నివేదికల ప్రకారం ఖలిస్తానీ ఉగ్రవాది భింద్రన్వాలే మద్దతుదారులు అతని పోస్టర్లతో స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గుమికూడి నినాదాలు చేశారు. ఇక్కడ అంటే వీడియో ప్లే చేస్తే కాపీరైట్ పడచ్చు, నేను పక్కనే ప్లే చేస్తుంటా, అక్కడ చూడండి మీరు. ప్రతి సంవత్సరం జూన్ 6వ తేదీన ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో మరణించిన భింద్రన్వాలే మరియు ఇతరుల జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా వివరించడానికి భద్రత మరియు శాంతి భద్రతలను కాపాడేందుకు అమృత్సర్ మరియు పరిసర ప్రాంతాల్లో సమగ్ర భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. వార్షికోత్సవానికి ముందు భద్రతా ఏర్పాట్లు మరియు సైనిక మోహరింపును సమీక్షించేందుకు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శాంతి భద్రతలు ప్రవీణ్ కుమార్ సిన్హా అమృత్సర్ను సందర్శించారు. ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా నివారించడానికి అమృత్సర్ మరియు దాని పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పంజాబ్ వ్యాప్తంగా సమగ్ర భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని సిన్హా తెలిపారు. అమృత్సర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారు 4000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. వీరిలో 2000 మంది సిబ్బంది కాగా జిల్లా వెలుపల నుండి తీసుకొచ్చిన 30 మంది గెజిటెడ్ అధికారులు ఉన్నారు. అసలు అంటే ఇంకొకటి, ఈ ఖలిస్తానీ ఉద్యమం దాని గురించి పక్కన పెడితే, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు వినండి. ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏందో తెలిస్తే మీకు ఈ న్యూస్ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అప్పటి ప్రధానమంత్రి ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో ఆమె ఆదేశాల మేరకు 1984 జూన్ 1 నుండి జూన్ 10 మధ్య భారత సైన్యం నిర్వహించిన ఒక ప్రధాన ఆపరేషన్. గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో దాక్కున్న ఖలిస్తానీ ఉగ్రవాది భింద్రన్వాలే మరియు అతని సాయుధ అనుచరులను ఏరివేయడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1984 జూన్ 6న భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించి దమ్దమీ తక్సాల్ అనే తీవ్రవాద సిక్కు సంస్థకు అధిపతి అయిన భింద్రన్వాలేను హతమార్చింది.
కొన్ని నెలల తర్వాత 1984 అక్టోబర్లో ఆ ఆపరేషన్కు ప్రతీకారం తీర్చుకోవడానికి బీన్ సింగ్ మరియు సత్వంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు అంగరక్షకులు న్యూఢిల్లీలోని ఆమె నివాసంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీని హత్య చేశారు. సో అప్పుడు 1984లో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగిందనమాట. ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ సంబంధించిన ఆపరేషన్ బ్లూ స్టార్లో మరణించిన భింద్రవాలే అనే ఖలిస్తానీ ఉగ్రవాదుల లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనను స్మరించుకుంటూ ఈరోజు జూన్ 6 వాళ్ళు ప్రో ఖలిస్తానీ ప్రొటెస్టులు, ప్రో ఖలిస్తానీ నినాదాలు చేస్తున్నారు. సో ఇదే నేను చెప్తున్నా, దేశమంతా ఇంత దారుణంగా ఉందంటే మనం అసలు తలుచుకుంటేనే భయంగా ఉంది. అంటే రేపెట్టుంటుందో అనేది మరీ దారుణంగా ఉంది. ఎన్ని ఒకటే రెండా ప్రో ఖలిస్తానీ ప్రొటెస్టులు, ఇంకా వరుస పెట్టి లెక్క పెట్టుకోండి. ప్రో ఖలిస్తానీ ప్రొటెస్టులు, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ దేశంగా కావాలని ఒక పక్క, పైన కాశ్మీర్లో ఈ పాకిస్తానీ కొడుకులు ఉగ్రదాడులు, ఒకటే రెండా అవన్నీ పక్కన పెడితే ఇంకా ముస్లింలు ఇస్లాం మతస్థులు మత మార్పిళ్ళు పేరుతో లవ్ జిహాదులు. ఎంత దారుణంగా ఉందంటే దేశ పరిస్థితి. ఆ పైన ఉండే వ్యక్తి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నాడో ఆ మనిషికి హెడ్ అంతా ఇట్లా హీట్ ఎక్కిపోతుంటుంది. మరి అంటే ఒక పక్క బయట జరుగుతున్న యుద్ధాలు బయట దేశాల్లో, ఆ యుద్ధాల వల్ల మన దేశంలో రేట్లు పెరగడాలు, ఇన్ని టార్చర్లు మన దేశానికి ఉంటే మన దేశ యువత ఇంకా నిద్రపోతుంది. నిజంగా చెప్తాను, నిజంగా నిద్రపోతుంది. సో ఇటువంటి వాటన్నిటిని ఖండించి సోషల్ మీడియాలో కొంతవరకు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అందరూ తెలుసుకోవాలబ్బా, ఎంతైనా మనం ఒకే దేశంలో ఉన్నాం. ఈ సెక్యులరిజము, ఈ మత పంచాయతీలు పక్కన పెట్టండి. సో మనం అందరం భారతదేశంలో ఉన్నాం కాబట్టి, హిందువులుగా ఉన్నాం కాబట్టి, హిందువులో లేకుంటే ధర్మం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, సనాతన ధర్మం అంటే ఏంది, మానవుడు ఎట్ట బతకాలని చెప్పేదే. అట్లా బతకండి అని చెప్తే దానికి మతం రంగు పూసి రచ్చలు లేపి ఆ మతాల పేర్లతో ఈ దేశం కావాలి, ఈ మతాల పేర్లతో ఆ దేశం కావాలా, పోనీ విడిపోయినాక సక్రమంగా ఉంటారా అంటే తల్లిపాలు తాగి రొమ్ముందన్నట్టు ఆ విడిపోయిన పాకిస్తాను మనపైనే బాంబులు ఎత్తంది. రేపు క్రిస్టియన్ దేశంగా విడిపోయిన అరుణాచల్ ప్రదేశ్ మనపైన బాంబులు ఒకవేళ విడిపోయే ఛాన్స్ లేదు, 100% లేదు. విడిపోతే మనం మళ్ళీ మనపైన బాంబులు వేసే అవకాశం, ఇటు ఖలిస్తానీ పేరుతో పంజాబ్ విడిపోయినా కానీ మన మీద బాంబులు వేసే అవకాశం ఎవ్వడికి మినిమం కామన్ సెన్స్ లేదు. సో దేశం ఇప్పుడే అఖండ భారత్ నుంచి చాలా తగ్గిపోయింది. ఇంతకు మించి తగ్గితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆల్రెడీ పైన ఏదైతే చైనా ఆక్రమించిందే అక్సాచిన్, అది కానీ లేకుంటే మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది కానీ వస్తే ఇంకా బెటర్ అని ఆలోచిస్తున్న తరుణంలో ఇంకా మేము విడిపోతాం, మాకు ఒక ముక్కండి, మాకు ఒక బ్రెడ్ ముక్కలు అయ్యాయి కోసి కట్లు మా తలా ఒక ముక్క నోట్లో పెట్టడానికి. దేశం ఇది. ఇష్టం వచ్చినట్టు చేయాలంటే కుదిరే పని కాదు.